వెల్కమ్ టు శ్యామల సార్. నేను మీ శ్యామల అనమాట. సో ఏంటి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏంటో అంత సందం ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది వచ్చేసి ఇవన్నీ బట్టలు అనమాట. సో మేమైతే వెకేషన్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. సో వెకేషన్ ట్రిప్ అనమాట. సో అందుకోసమే ఏవేవి ఎన్ని డేస్కి వెళ్తున్నాము, ఏవేవి అరేంజ్ చేసుకుంటున్నాము, సో ఎలా సర్దుకుంటున్నానా అనేది ఈ వీడియో అనమాట. సో ఈ వీడియో వచ్చేసి బ్యాగ్ ప్యాకేజ్ అనమాట. ఇంకా చూసేసేయండి నేను ఏ విధంగా సర్దుకుంటానో నాకు కావాల్సినవి అనమాట. సో ఇది వచ్చేసి మా వారి మక్కుటం అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇందులో అనమాట. ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ అనమాట. సో అదొకటి మక్కుటము. అండ్ 4-5 days ట్రిప్ కాబట్టి సో 5 to 6 షర్ట్స్ అయితే పెడుతున్నాం అనమాట. 6 days కి ప్యాకేజ్, లగేజ్ ప్యాకేజీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 t-shirts, 2 shirts, సో ఓవరాల్ గా ఇన్ని షర్ట్స్ అనమాట. 3 shirts అండ్ 3 shirts అనమాట. సో వెకేషన్ ట్రిప్ అంటే టీ షర్ట్ లేనిది మనం ఉండలేము కదా. సో అందుకోసమని t-shirts. ఇవన్నీ మా వారి సర్దేసుకున్నానంటే నాకైతే ఏ బాధ ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ కావాల్సింది వీళ్ళ జీన్స్లు. సో ఇవన్నీ వన్ సైడ్ మా వారికి, అండ్ రిమైనింగ్ ఇంకా ఇన్నర్స్, నాప్కిన్స్ ఇవన్నీ కూడా వన్ సైడ్. అండ్ వచ్చేసి ఇంకా ఇది ఇప్పుడు వింటర్ సీజన్ కదండి. సో వింటర్ సీజన్ కి మనకు మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ. సో మాయిశ్చరైజర్ డబ్బా. ఇంకోటి, ట్రాలీలో మీరు పెట్టుకున్నప్పుడు ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ అయితే మీరు క్లాత్స్ ఉంటాయి కదా, క్లాత్స్ మధ్యలో అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఇసిరేసినారంటే మనకు పాడైపోతాయి అనమాట. ఇవి పగిలిపోతాయి, అందులో పగిలిపోయి లీకేజ్ అవుతుంది, బట్టలన్నీ కూడా స్మాష్ అయిపోతాయి అనమాట. అండ్ మా వారి పర్ఫ్యూమ్, ఇది వచ్చేసి మా పాప గ్లాసెస్, మా బుడ్డిదాని గ్లాసెస్ అనమాట. మా బుడ్డిదానికి కూడా గ్లాసెస్ కావాలన్నమాట. సో మా బుడ్డి గ్లాసెస్ అండ్ అలాగే మా వారి గ్లాసెస్. సో ఇవన్నీ బట్టలు వన్ సైడ్ అయితే మా వారి పెట్టేశాను. అండ్ ఇప్పుడు సెకండ్ వచ్చేసి నావన్నమాట. అండ్ అంతకంటే ముందు సో ఇంకా నైట్ టైమ్స్ షార్ట్స్ ఇవన్నీ కావాలి కదా. సో నైట్ టైమ్స్ మనకి ఇంకా t-shirts, షార్ట్స్ కంపల్సరీ కాబట్టి సో ఇంకొక సైడ్. అండ్ మా వారి క్యాప్ కూడా, అలాగే షార్ట్స్ అండ్ t-shirts, షార్ట్స్ నైట్ టైం కోసం అని. మా వారి లగేజ్ అయితే అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ నాది. నెక్స్ట్ నా వచ్చేసి మీరు చూస్తారు చూడండి ఇప్పుడు ఎలా పెడతానంటే. సో మా వారి మక్కుటం ఎంత ఇంపార్టెంటో ఇందులో నా శారీ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక పర్పస్ కోసం తీసుకెళ్తున్నాం. ఇది లేనిది మమ్మల్ని అలో చేయరు. సో అందుకోసమని ఇది ఎథ్నిక్ వేర్లో రావాలన్నమాట. సో అందుకోసమని శారీ. అండ్ శారీలో నేను శారీ ఎలా పెట్టుకుంటానంటే, శారీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని అండ్ ఇలాగే ఇన్నర్స్ లోపల పెట్టేసుకుంటానండి. బ్లౌజ్ అండ్ ఇన్నర్ కూడా దీంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇది చాలా పత్తలాగా ఉంటుంది, అలాగే అల్కాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఇదంటే నాకు చాలా ఇష్టము. కానీ హైదరాబాద్లో నేను ఇక్కడే ఉంటాం కాబట్టి నాకు అక్కడ శారీస్ ఏం లేవు. జస్ట్ 2 శారీసే ఉన్నాయి కాబట్టి
అందులో సెలెక్టెడ్ ఇదే అనమాట. ఈ శారీ తీసుకెళ్తున్నాను ఎందుకంటే దీని అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఈ శారీ తీసుకెళ్తున్నాను. అదే నేను మా అత్తగారి ఇంట్లో అంటే అన్ని శారీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం జస్ట్ 2 శారీస్ ఉన్నాయి. అందుకోసమే ఈ శారీ అయితే తీసుకెళ్తున్నా. అయినా ఇది చాలా మంచి శారీ అనమాట. ఇది నాకు చాలా చాలా ఇష్టం. ఇది ఒక 1 సైడ్ అండ్ ఇది కూడా ఎథ్నిక్ వేర్ అనమాట. ఇది వచ్చేసి 3 పీస్ సెట్. ఇది టాప్ అండ్ చున్నీ. నెక్స్ట్ ఇది వచ్చేసి బాటమ్. ఇది కూడా ఎథ్నిక్ వేరే. ఇది కూడా ఒక పర్పస్ మీద తీసుకెళ్తున్నా. అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండ్ దాని బెల్ట్. ఈ లాంగ్ ఫ్రాక్ లోకి ఇది వచ్చేసి షార్ట్. సో దీని మీదకి ఏదాందో అదాని మీదకే పెట్టేస్తానండి నేను. మళ్ళీ నేను వెతుక్కోలేను అనమాట. అక్కడ ఇక్కడ నాకు టైం వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసమని ఇక్కడక్కడే పెట్టేస్తాను. అండ్ ఇది వచ్చేసి టాప్, ఇది బాటమ్ అండ్ ఇందులో వచ్చేసి దీని బెల్ట్. చూసారా, ఒక బెల్ట్ పోతే కూడా దాని లుకింగే వేరే అయిపోతుంది. అందుకోసమని అన్నీ ఇక్కడక్కడ పెట్టేసుకున్నాను నేను. అండ్ ఇది ఒక టాప్ అండ్ దాని బాటమ్ అనమాట, లెగ్గిన్. అండ్ నెక్స్ట్ ఇది ఒక టాప్ అండ్ బాటమ్. సో ఇక్కడికి నేను 1 2 3 4 5 6 పేర్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నానండి. 6 పేర్స్. యాక్చువల్గా మేము 5 డేస్ బట్ శారీ ఉంది కాబట్టి మనం అంతసేపు క్యారీ చేయలేం కదా. సో అందుకోసమని 1 పేర్ ఆఫ్ డ్రెస్ అయితే పెట్టేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ఇది ఎక్స్ట్రా పేర్ అనమాట. యాక్చువల్గా ఇది 2 పీస్ సెట్. ఇది ఏంటంటే నైట్ టైమ్స్ నైట్ డ్రెస్సెస్ అలా యూజ్ చేయకుండా సో 2 పీస్ సెట్ అయితే తీసుకెళ్తున్నాను. ఇది టాప్ అండ్ ఇది బాటమ్ వచ్చేసి ఇది 2 పీస్ సెట్. ఉన్న డేస్ అన్నీ కూడా నైట్ సూట్స్ లాగా కాకుండా నైట్ సూట్ వేర్ లాగా యూజ్ చేసుకున్నామని తీసుకెళ్తున్నా. యాక్చువల్లీ ఇది టాప్, ఇది నార్మల్ వేరింగ్ డ్రెస్ అనమాట, డైలీ వేర్ డ్రెస్ లాగా 2 పీస్ సెట్. సో చూడడానికి బాగుంటుంది అన్నట్టుగా, ఒకవేళ ఇన్ కేస్ నేను బయటకు వెళ్ళాలంటే సో దీని మీద వెళ్ళేస్తే బాగుంటుందని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇదొకటి. మా పాప నాప్కిన్, అది కూడా ఇందులోనే. అండ్ వచ్చేసి ఇది ఒక బ్యాగ్ అనమాట. ఇది ఈ బ్యాగ్ ఎందుకు అంటే మా పాప ఉంది కదా, సో తన నాప్కిన్స్ అంటే గ్లాసెస్, మా వారి గ్లాసెస్ అండ్ నెక్స్ట్ నా ట్రైపాడ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో సమ్వేర్ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే సో కొంచెం క్యారీ చేసేట్టు ఉంటాయి కదా. సో దానికోసమని ఈ బ్యాగ్ అనమాట. సో ఈ బ్యాగ్ అయితే ఇందులోనే నా వైపే పెట్టేస్తున్నాం. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సింది ఏంటండి, ఇవన్నీ లేకపోతే మనం ఎంత రెడీ అయినా కూడా వేస్టే. సో ఇది వచ్చేసి నా మేకప్ కిట్. అంటే మేకప్ కిట్ అంటే ఏవేవో ఊహించుకోవద్దండి, జస్ట్ నార్మల్ పౌడర్ అనమాట. మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి మా మ్యారేజ్ బ్యాగ్ అనమాట. రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది కదా మ్యారేజెస్లో, సో ఆ బ్యాగ్ అనమాట. ఇదైతే ఎక్కడికి పోయినా ఇదే క్యారీ చేస్తాను, ఎందుకంటే ఇది నా మెమొరీ కదా. సో నాకు మా పాపకి స్టిక్కర్స్ అండ్ మా పాపది నాది ఇవన్నీ కోమ్స్ అనమాట. ముగ్గురికి 3 కోమ్స్. అలాగే ఇంకా పాపకి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇవన్నీ పప్పీస్ అనమాట, మా పాప పప్పీస్. ఇవన్నీ కూడా పప్పీ పిన్స్. సో ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క మ్యాచింగ్ లాగా తీసుకొని వేస్తున్నాను. అండ్ పౌడరు, నెక్స్ట్ ఎలాగో ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ మా పాప పౌడర్. అండ్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్, ఎథ్నిక్ వేర్ వేసుకుంటాను కాబట్టి సో బ్యాంగిల్స్ అని. అండ్ ఇది వచ్చేసి బ్యాండ్స్ అనమాట. 2 పేర్స్ అయితే తీసుకుంటానండి. ఎక్కడికి పోయినా కూడా 2 రబ్బర్ బ్యాండ్లు అయితే ఉంటాయి కంపల్సరీ. అంటే ఒకటి కనిపించకపోయినా ఇంకోటి సేఫ్ సైడ్ ఉంటుందని సో 2 అనమాట. అండ్ మా పాపకి నాకి సో పప్పీ పిన్స్. అండ్ ఫైనల్లీ వాచ్. అండ్ ఇవి వచ్చేసి బనానా క్లచెస్ అనమాట.
ఒక్కటి పోతే ఇంకోటి అని, సో విరిగిపోయినా సేఫ్ సైడ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఎక్కడి పోయినా కూడా నేను ఏ బ్యాగ్ తీసుకెళ్ళినా కూడా ఇట్లా టూ అయితే ఉంటాయి. అండ్ క్లచ్ అనమాట, క్లచ్ కూడా 2-3 ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసి ఇందులో ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇది స్మాల్ బాక్స్ అనమాట ఇందులో. సో ఇవైతే ఎథ్నిక్ వేర్, అంటే నల్ల పూసలు, తర్వాత శారీస్ కట్టుకున్నప్పుడు, లేకపోతే కొంచెం డ్రెస్ అప్ ఎథ్నిక్ వేర్లో ఉన్నప్పుడు కొన్ని చైన్స్ అనమాట. ఆ చైన్స్ కూడా మీకు చూపిస్తాను. సో మా పాపకి అండ్ నాకు అనమాట ఈ చైన్స్. సో ఎథ్నిక్లో ఉన్నప్పుడు ఇలాంటి చైన్స్ అయితే వేస్తాను. అండ్ నల్ల పూసల దండ కంపల్సరీ, శారీ కట్టుకున్నప్పుడు నేను నల్ల పూసల దండ అయితే వేసుకుంటానని. అండ్ ఇది ఇలా కవర్లో వన్ సైడ్ ఇలా వేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ చైన్స్ అయితే వన్ సైడ్ ఉంటాయి. సో నేను ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా, ఎక్కడ నాకు టైం వేస్ట్ కాకుండా ఉండాలని ఇలా వన్ సైడ్ ఇలా వేసుకుంటాను. స్వాన్ చైన్ అండ్ మ్యాగ్నెట్ చైన్. సో వన్ సైడ్ ఇలా అండ్ వన్ సైడ్ అలా వేసుకుంటాను నేను, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇటు తీస్తే ఇట్లా తీస్తే ఇలా అది. అండ్ నేను 5 days అయితే వెళ్తున్నాను కదా, 1 డ్రెస్సెస్కి 1 ఇయర్ రింగ్ సెట్టేస్ అనమాట. సో 3 pairs ఆఫ్, ఇది 4th 1 pair. సో 4 pairs అండ్ 5th pair వచ్చేసి బుట్టీస్ అనమాట. ఇవన్నీ ఇంకా శారీ పిన్స్, ఇవన్నీ కూడా ఒకటే బాక్స్లో ఉంటాయండి. అని చెప్పాను కదా ఇందాక క్లచెస్. సో క్లచెస్లో 2 క్లచెస్ అయితే ఉంటాయి. అండ్ ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్ షేప్స్ వేసుకోవడానికి షార్ప్నర్. అండ్ ఫైనల్గా అనుకుంటుంటారు ఇవి ఎందుకని. సో సేఫ్ సైడ్ అనమాట, ఎక్కడైనా హెయిర్ లూజ్ అయిపోయినా సో యూజ్ చేసుకోవడానికని. అండ్ బ్రేస్లైట్. సో ఇవన్నీ కూడా ఒకటే బాక్స్లో ఉంటాయండి, ఎక్కడ మిస్ కాకుండా, ఎక్కడ ఏవి పోకుండా అని ఇలా ఒక బాక్స్ అయితే మెయింటైన్ చేస్తాను. అన్ని బాక్స్లోనే ఉంటాయి, ఎక్కడ మిస్ కాకుండా ఉంటాయి. సో ఇది నా బ్యాగ్ ప్యాకేజ్ అనమాట. ఇందులో టవల్స్ అండ్ అలాగే పేస్ట్, షాంపూ ఇవి మీకు చూపించలేదు కదండి. సో ఇవన్నీ కూడా మాకు రిసార్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అందుకోసమని టవల్స్, పేస్ట్ అండ్ షాంపూస్ అయితే తీసుకెళ్ళట్లేదు, అవి నేను చూపించలేదు అనమాట. సో మేమైతే ఫ్లైట్లో వెళ్తున్నాం. ఫ్లైట్లో వెళ్ళడానికి ఈ క్యాబిన్స్ అండ్ ఈ ట్రాలీస్ అనమాట. మా వారి బెల్ట్, పాప వామ్ వాటర్ అనమాట, కడుపు నొస్తాయి తాగడానికని. సో అక్కడ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటామో తెలియదు కదా. సో అంటే నార్మల్గానే తింటాము, బట్ ఏమంటే ఇన్ కేస్ నొప్పి తీస్తే ప్రాబ్లం అవుతుంది కదా, సో అందుకోసమని. అండ్ అలాగే వాటర్ బాటిల్, ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ వాటర్ కావాల్సి వస్తుందని. సో ఈ బాటిల్ కూడా ఈ 3 ఎక్స్ట్రా అనమాట. సో ఈ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ వన్ సైడ్ నాకు ప్లేస్ ఉందన్నమాట నా లగేజ్లో. సో ఆ ప్లేస్లో అయితే పెట్టేస్తాను. ఫైనల్గా అయితే క్లోజ్ చేసేస్తున్నా నేను. సో మా పాపదైతే నెక్స్ట్ ఇంకో ట్రాలీ, ఇది వచ్చేసి మా పాప కోసం అనమాట. మా పాపది మా పాప మినీ ట్రాలీ అనమాట. నేను తీసుకున్నది మీడియం సైజ్ ట్రాలీ. అండ్ మీడియం సైజ్ ట్రాలీ అండి, నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. ఎవరికైనా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ ట్రాలీ అయితే అది మీడియం సైజ్ ట్రాలీ అండి. అండ్ మా పాపది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ వేర్ అనమాట. సో ఇదో 1 pair. అండ్ ఇది వచ్చేసి ఇంకో ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి అగైన్ ఇంకో ఫ్రాక్. అండ్ వెకేషన్ ట్రిప్ కదా, సో వెకేషన్ ట్రిప్ అనేది ఒక వైబ్ కదా. సో ఆ వైబ్ కోసం అని మా పాపకి ఇలాంటి డ్రెస్సెస్ అనమాట. సో ఇవి ఒక 2 pairs. అండ్ ఇవి వచ్చేసి షార్ట్స్, ఇన్నర్స్ మా పాపవి అనమాట. సో ఇవే ఎక్కువ ఉంటాయి.
అండ్ నైట్ టైం పాప పడుకోవడానికి ఫ్రీగా ఉండాలి కదా, సో ఆ డ్రెస్సెస్తో పడుకోలేదు. సో మనకి ఎలాగో పాపకు కూడా అలాగే అనమాట, మా పాపకి. సో అందుకోసమని ఇలా టీషర్ట్స్ ఉంటాయి కదా, ఆ టీషర్ట్స్ అండ్ అలాగే ఇన్నర్స్ అనమాట. నెక్స్ట్ మా పాప డైపర్స్ అనమాట. మనం ఎన్ని డేస్ వెళ్తే అన్ని డేస్కి అండ్ ఎక్స్ట్రా ఒక 2-3 డే. సో డైపర్స్ కూడా ఇలా పెట్టేసుకున్నాను నేను. ఇక్కడితో పాపవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాది మా వారిది చార్జర్ అనమాట. చార్జర్ కూడా మీరు ఎక్కడ పెట్టేసుకోవాలంటే ట్రాలీలో క్లాత్స్ మిడిల్లో అయితే పెట్టేసుకోవాలండి. సో ఎందుకని చెప్తున్నానంటే కొంచెం బెటర్ అనమాట, బ్రేక్ అవ్వకుండా ఉంటాయి, సో స్మాష్ అవ్వకుండా ఉంటాయని. అండ్ ఇది వచ్చేసి ఇది క్యాబిన్ బ్యాగ్ అండి. ఇది క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోవాలి చార్జర్స్ అవన్నీ కూడా. సో ఎందుకు చెప్తున్నానంటే క్యాబిన్ బ్యాగ్లో వచ్చేసి మన చెకప్ అనేది ఉంటుంది. సో చెక్-ఇన్ అయితే చేస్తారనమాట, కంపల్సరీగా చెక్ చేస్తారనమాట. సో అక్కడ చెక్ చేసేటప్పుడు బెల్స్, చార్జర్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ అక్కడికి మనం వేసుకున్న స్వెటర్స్ కూడా అందులోనే పెట్టేసేయాలి. సో అందుకోసమని ఇవన్నీ కూడా క్యాబిన్ బ్యాగ్స్లో ఉండేలా చూసుకోవాలన్నమాట. సో ఇందాక మాది బిగ్ ఉంది కదా, సో ఆ ట్రాలీ వచ్చేసి చెక్-ఇన్లో వేసేస్తాము. సో అదైతే ప్రాబ్లం లేదు మనకి. ఇది చార్జర్స్ అనేవి క్యాబిన్ బ్యాగ్లో అయితే పెట్టేసుకోవాలండి, ఎందుకంటే వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చెక్-ఇన్ అనేది ఉంటుంది. సో అందుకోసమని ఇవన్నీ క్యాబిన్ బ్యాగ్స్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా చార్జర్ ఐటమ్స్ అయితే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా క్యాబిన్ బ్యాగ్లో అయితే పెట్టేసుకోవాలి. సో మా పాపది వచ్చేసి క్యాబిన్ బ్యాగ్. అండ్ ఈ కవర్లో వచ్చేసి మా ముగ్గురు బ్రషెస్ అనమాట. సో ఈ బ్రషెస్ అన్ని కవర్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ వన్ సైడ్ మా పాపది ఫిల్ అయింది కదా, సెకండ్ సైడ్ ఉంది. సో ఇందులో వచ్చేసి పెట్టేసుకుంటున్నానండి. అండ్ ఇవి వచ్చేసి మా వారి షూస్ వైట్ షూస్ అనమాట. ఇవి వైట్ షూస్ అండ్ మా పాప షూస్, ఇద్దరు షూస్ అనమాట. సో మా వారు ఏం వేసుకుంటే మా పాప కూడా వేసుకోవాలన్నమాట షూస్. సో ఇవన్నీ షూస్. యాక్చువల్గా షూస్కి సపరేట్ కవర్ ఉంటుంది, అది ఎక్కడ ఉందో కనిపించట్లేదు. సో అందుకని ఈ కవర్ అయితే పెట్టేస్తున్నా. వన్ సైడ్ అయితే షూస్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ కవర్స్ అనమాట, దేనికైనా యూజ్ అవుతుంది. నాకు అందులో పాప ఉంది కాబట్టి ఇంకా అవసరం వస్తుంది కాబట్టి కవర్స్ అయితే పెట్టేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి నా మినీ ట్రైపాడ్ అనమాట. యాక్చువల్గా ఇది ఓన్లీ బాక్స్ అనమాట, అది షూటింగ్లో ఉంది, షూట్ చేస్తుంది అనమాట. సో అందుకోసమని జస్ట్ బాక్స్ అయితే చూపిస్తున్నాను. ఈ బాక్స్ పెట్టినట్టుగా అంటే మేము ట్రైపాడ్ అయితే పెట్టినట్టుగా చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఇది కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్ కాబట్టి మనం క్యాబిన్ బ్యాగ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి మనము, సో అందుకోసం క్యాబిన్ బ్యాగ్. అండ్ ఫైనల్గా మోస్ట్లీ ఇది ఒక్కటి అనమాట. అండ్ నాది మా పాపది ఆధార్ కార్డ్స్ అనమాట ఇవి. సో ఇవి కూడా మెయిన్ పర్పస్, ఇవి కూడా క్యాబిన్ బ్యాగ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే నేను హ్యాండ్ బ్యాగ్ అయితే క్యారీ చేయట్లేదు. సో అందుకోసమని క్యాబిన్ బ్యాగ్ ఎలాగో తీస్తాం, సో అందుకోసమని క్యాబిన్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది హ్యాండిల్ మన చేతిలో పెట్టుకోవాలి ఇది. సో ప్రెజెంట్ మీకు చూపించడానికని నేను క్యాబిన్ బ్యాగ్లో పెడుతున్నాను. నేను వెళ్ళేటప్పుడు అయితే ఇవి నా చేతిలోనే ఉంటాయి. అండ్ మా వారిది ఎలాగో ఇందులోనే వ్యాలెట్ ఎలాగో ఉంటుంది కదా, సో అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు, అందుకే మీకు జస్ట్ చూపిస్తున్నాను. అండ్ బేబీస్ ఉంటారు కాబట్టి బేబీస్కి ఎయిర్పోర్ట్లో ట్రావెలింగ్లో అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. కొంచెం హై లెవెల్కి వెళ్తాం కదా, సో అందుకోసం అనేది వాళ్ళకి చెవి ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. దానికోసం అని కాటన్ ఇది. సో కాటన్ ఒక కవర్లో అయితే పెట్టేసుకున్నానండి. సో ఫైనల్గా ఇది అనమాట నా లగేజ్ ప్యాకింగ్. అండ్ మేము వెళ్ళేటప్పుడు ఏమేమి డ్రెస్సులు వేసుకుంటున్నామో అవి కూడా చూపిస్తాను. ఫైనల్గా అయితే కంప్లీట్గా ట్రాలీ బ్యాగేజ్ అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మా వారిది జర్కిన్ అనమాట. వింటర్ కదా, మేము యాక్చువల్గా 3 o'clock లేస్తాం కాబట్టి మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి చలేస్తుంది. సో అందుకోసమని మా పాపది మా వారిది సారీ అండ్ నాది స్వెటర్ అండ్ మా పాప స్వెటర్. సో మా ముగ్గురు స్వెటర్స్ అన్ని పైన పెట్టేశాను.
అండ్ ఇది వచ్చేసి మా పాపదనమాట, డ్రెస్ వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. అండ్ ఇందాక టూ పీస్ సెట్ చూపించాను కదా, సో ఇది కూడా 2 పీస్ సెట్ అండి. ఇది కూడా 2 పీస్ సెట్, టాప్ బాటమ్ అనమాట, వెళ్ళేటప్పుడు వేసుకోవడానికని. సో ఇది కూడా లుకింగ్ బాగా అనిపిస్తుందండి. అండ్ మా వారు వెళ్ళడానికి సో టీ షర్ట్ ప్యాంట్ అనమాట. సో ఇవన్నీ కూడా మేము వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. అండ్ మేము వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్, అండ్ మా పాప పప్పీ పిన్స్, అండ్ నావి బూటీస్ అనమాట, ఇందాక చూపించాను కదా వీడియోలో. సో ఇవన్నీ కూడా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. సో ఇది అండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే హోప్ యూ గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే నెక్స్ట్ వీడియోలో ఇంట్రెస్టింగ్గా ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో మీరు అన్ని చూసి ఎంజాయ్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.